ఈరోజు ఒక వెరైటీ వంట చేస్తాం మీకోసం. మా ఫ్రెండ్ సుజాత గారు మా కాంపౌండ్లోనే వేరే బ్లాక్లో ఉంటారు. ఈవిడ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈవిడ నాకు ఇక్కడ తెలంగాణలోనమ్మా జొన్న రొట్టెలు చేస్తారు. అసలు నాకు రానే రాదు. నిన్న ఏదో కూర్చొని కింద మాట్లాడుకుంటే ఎప్పుడైనా జొన్న రొట్టెలు చేశారండి అని అడిగారు. లేదండి నాకు వస్తేనేగా చేయటం, పెద్ద తినడం కూడా పెద్దగా అలవాట్లేదండి, ఎప్పుడో ఒకసారి చూశాను, బాగా గలగల అంటున్నాయి, అప్పటి నుంచి నేను తినలేక కొనుక్కోలేదండి అన్న. నేను చేసి చూపిస్తానండి మీకు అన్నారు. మీకు చాలాసార్లు చెప్పానమ్మా, బీరకాయ దోసకాయ చేసి చూడాలి. ఇదిగో అమ్మ కందిపప్పు వేసాను చూడండి. న్యాయంగా అయితే నేను వేయించుతాను, మీకు తెలుసు కదా కందిపప్పు వండేటప్పుడు ఇవాళ టైం లేదు అందుకని వేయించట్లా. ఇప్పుడు చూడండి, కొంచెం ఉంచాలి, అయిలో పెడతా. నూనె వేయరు కదా, నూనె వేయద్దు. అదే అందుకే నూనె లేని రొట్టె అందరూ జొన్న రొట్టెలు కొనుక్కుంటున్నారు. ఇక్కడ పెసరపప్పు కూడా వేసా కదండి, అంత గట్టిగా ఉంటే కాసేపు గట్టి పడిపోద్ది, అందుకని అట్లా నీళ్లు పోస్తా. అన్నం తినకుండా ఇవే తినవాళ్ళు 2-3 తినేస్తారు కదా, కానీ బాగుంటుందండి. అంత ఆకలి అనిపించదు. అవునవును. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా. ఈరోజు మొన్న జీరా రైస్ వంకాయ కర్రీ చేశా కదా, అవి వచ్చినాయి. దాని గురించి కొంచెం చదువుతాను. ఓకేనమ్మా. సువర్ణ సత్య 3894 చాలా బాగా పాడారమ్మా. అసలు రిలిక్స్ గుర్తుపెట్టుకుని రాగయుక్తంగా పాడటం అందులో ఈ వయసులో మామూలు విషయం కాదు. సూపర్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పార్వతి మహేశ్వర్ డైలీనా ఏంటో అమ్మ. సంధ్యారాణి చాలా మంచి పిల్ల. మేము వాళ్ళము పక్క పక్కనే ఉండేవాళ్ళము జంక్షన్లో. సంధ్య చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు అమ్మా. మీరు హరిత గారంటే నాకు చాలా ఇష్టం అమ్మా. మీలో మా అమ్మ కనిపిస్తుంది. లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. జంక్షనా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఆల్రెడీ కూడా ఒకసారి ఎప్పుడో రాసినట్టున్నావు. థ్యాంక్ యూ అమ్మ. సంతోష్ కుమార్, జీరా రైసు వంకాయ కూర కనుల విందుగా ఉంది. మీ పాట వీణుల విందుగా ఉందమ్మా. మీరు ఏం చేసినా సులభంగా చేస్తారు. లవ్ యూ అమ్మ అని చాలా లవ్స్ పెట్టారయ్యా. థ్యాంక్ యూ అమ్మ. సుధా నాయక్ 2852 విజయదుర్గ గారు, ఈరోజు వంట కూడా ఎప్పట్లాగే చాలా బాగుంది. మీరు వంట చేయడం తినడం రెండూ చూడడం, మీ మాటలు వినడం మాకు ఎంతో ఆహ్లాదాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. మాకు కూడా నోరు ఊరుతుంది. వెంటనే వెళ్ళి భోజనం చేసేయాలనిపిస్తుంది. వంకాయలు కొంతమందికి పైత్యం లేదా వాతం చేస్తాయి. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. తెల్ల వంకాయ అలా కాదు. భోజనం చేసి లేచాక కుర్చీ ఎందుకు ముందుకు జరపాలని శాస్త్రం చేశారో చెప్పండి దయచేసి. మాకు తెలియదు. మేము చెయ్యి కడిగి వచ్చాక మరి వెనక్కి ఉంటే మాత్రం కుర్చీని టేబుల్ దగ్గరికి జరుపుతాము. వివరించి చెప్పండి, మేము తప్పకుండా చేస్తాము. దాని గురించి చెప్పడానికి ఏం లేదు, కానీ ఒక ఏ నోటితో కూడా అనం కదా దేవతలు వచ్చి కూర్చుంటారని. అంటే తప్పు జరిగేది జరుగుతుందనమాట. ఎవరో వచ్చి కూర్చుంటారు దాని మీద, అది మనకు మంచిది కాదు అలా చెప్తారు పాతకాలం వాళ్ళు. అమ్మోడు వచ్చి కూర్చుంటాడే, అది వచ్చి కూర్చుంటే మీరు తొందరగా జరపండి. పీట కూడా మీకు తాతలు మామూలు ఎవరైనా ఉంటే కింద పీటలు వేసుకు తినేవాళ్ళు కదా అప్పట్లో. లేస్తూనే పీట ఎత్తేసేవాళ్ళు, లేవటమే పీట ఎత్తి గోడ కానిచ్చేవాళ్ళు. అలా చేసేవారమ్మా. మంచిది కాదు, అంతవరకే తెలుసు. ఎందుకు అనేది అదే చెడు జరుగుతుంది, ఎందుకు అట్లా అని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. తన్యాదేవి యలమంచిలి 77 ఉందమ్మా. విజయ, మీరు వంట చేయటమే కాదు, ఫ్రెండ్తో మాట్లాడే విధానం చక్కగా ఉంది. కూర ఎక్కువ వేసుకోమని చెప్పటం, పాట నాకు ఇష్టమైనది, బాగా పాడారు. ఇప్పటికీ ఆ పాట అంటే గుర్తు పెట్టుకోవడం గొప్పతనమే. గ్రేట్. మీరు మీ పిల్లలందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ గాడ్ బ్లెస్ యూ. సదా మీకు ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాలా త్రిపుర సుందరమ్మ, ఎక్సలెంట్ సింగింగ్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. మిమ్మల్ని చూస్తే మా నానమ్మ గుర్తుకొస్తోంది అమ్మమ్మ గారు. సత్యనారాయణ కోమటి. ఓకే, థ్యాంక్ యూ అయ్యా. ఎక్సలెంట్ వాయిస్ మా. ఎవరు? శైలజ ప్రియదర్శిని. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ప్రీతి సాయి, హాయ్ అమ్మ. కళా ఫ్రమ్ చెన్నై. మీరు చేసిన వంకాయ కూర సూపర్. మీ పాటలో ఎంతో అర్థం ఉంది. సూపర్ అమ్మ. ఐ లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ కళ. 2260 అమ్మ. పెద్దమ్మ
మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందమ్మా. అమ్మ కూడా మనసారా నవ్వేది. మీలో మా అమ్మను చూస్తున్నాను. మీ నవ్వులో ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము. స్వార్థం లేని నవ్వు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే నాకు ఏ స్వార్థం ఉండదు. దేని గురించి ఎందుకు స్వార్థం? ఏం చేసుకుంటాం స్వార్థంతో? వాళ్ళ దగ్గర నుంచి ఏమి లాక్కోలేం కదా. ఎవరి దగ్గర నుంచి ఏది లాక్కోలేం. డబ్బు మాత్రమే కాదు, మంచితనాన్ని కానీ స్వార్థం కానీ వాళ్ళ కీడు బుద్ధులు కానీ మంచి చెడు ఇంకొక దగ్గర నుంచి మనం ఏమీ లాక్కోలేం. మన దగ్గర ఉన్నాయి, మనకు ఇంకొకరు చెప్పుకుంటే నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు తప్పితే అది కూడా మంచి ఉంటే, అంతేగాని ఇంకొకరి దగ్గర నుంచి మనం ఏమీ లాక్కోలేం. అలాంటి స్వార్థ బుద్ధి ఉన్నా కూడా అది పెద్ద వర్కౌట్ అవ్వదు. ఓకే, నన్ను అర్థం చేసుకున్నావు, చాలా థ్యాంక్స్. జీవి భాస్కర్, అమ్మా ఎలా ఉన్నారు మీరు? వెజిటేరియన్స్. మేము వెజిటేరియన్స్ అమ్మ. మా గురించి వంకాయ కర్రీ అండ్ జీరా రైస్ వెరీ నైస్ రెసిపీ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. స్టే సేఫ్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ, మాది భీమవరం. మా అమ్మమ్మ గారు పార్వతి. మీరు అంటే చాలా ఇష్టం. మీ పిల్లలు మీకులాగే చాలా పద్ధతిగా ఉంటారు అని అంటుంది. మీరు ఎప్పుడైనా భీమవరం వస్తారా అమ్మ? ఎవరమ్మా రాసింది? 4382 గమ్య హాసిని జంపానా ఏదోనమ్మా. ఓకేనమ్మా, 438 అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, కొడబలుకొని చదువుకుంటున్నా. ఓకే అమ్మ, భీమవరం వస్తాం. భీమవరం దగ్గరలో ఉన్నారు, వీరవాసంలో ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, భీమవరంలో కూడా చాలామంది ఉన్నారు పిలిచేవాళ్ళు. వస్తావు, ఎలా తెలుస్తుంది నీకు? నేను వస్తే మీ ఆనందంలో అడుగుతున్నారు కానీ ఎలా, మీరెవరో మీరేంటో మీరు ఎక్కడుంటారో మీ ఫోన్ నెంబర్ ఏంటో నాకు తెలియదు కదా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అయినా నువ్వు భీమవరం వస్తే రమ్మని ఆశగా ఎదురు చూస్తున్నారు కదా, చూద్దాం ఎక్కడ కలుస్తామేమో. దుర్గారాణి 2965 అమ్మ. వంకాయ కూర టెంప్టింగ్ అమ్మ. అవును, వంకాయ కూర అంటే ఎవరికైనా టెంప్టింగే. వంకాయ గోంగూర అసలు టెంప్టింగ్ లేని వాళ్ళు ఉంటారా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సూపర్ రెసిపీ అమ్మ. ఎవరు? శ్రీనివాసరావు వరద. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఎన్ రజని అనుకుంటా, 6144. ఆంటీ, మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్. యు ఆర్ గ్రేట్ ఆంటీ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఈ జీరా రైస్ది వంకాయ కర్రీ చాలా చదివేశానమ్మా. ఈరోజు ఒక వెరైటీ వంట చేస్తాను మీకోసం. మా ఫ్రెండ్ సుజాత గారు మా కాంపౌండ్లోనే వేరే బ్లాక్లో ఉంటారు. ఈవిడ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈవిడ నాకు ఇక్కడ తెలంగాణలోనమ్మా జొన్న రొట్టెలు చేస్తారు. అసలు నాకు రానే రాదు. నిన్న ఏదో కూర్చొని కింద మాట్లాడుకుంటే ఎప్పుడైనా జొన్న రొట్టెలు చేశారండి అని అడిగారు. లేదండి, నాకు వస్తేనేగా చేయటం, పెద్ద తినడం కూడా పెద్దగా అలవాటు లేదండి, ఎప్పుడో ఒకసారి చూశాను, బాగా గలగల అంటున్నాయి, అప్పటి నుంచి నేను తినలేక కొనుక్కోలేదండి అన్న. నేను చేసి చూపిస్తానండి మీకు అన్నారు. చక్కగా మంచి మనసుతో నా దగ్గరికి వచ్చి చేసి చూపిస్తా అన్నారు కదా, నేను చూడొచ్చు, మీకు కూడా చూపించవచ్చు ఈవిడ వంట. అందుకోసం ఈరోజు టైం ఉన్నా కూడా పిల్లలంతా డాక్టర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు హాస్పిటల్స్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈవిడ ఒక టైం ఇచ్చింది నాకు, ఆ టైం లోపల పంపించాలని వాళ్ళ కెమెరామెన్ తొందరగా కూడా రమ్మన్నా. వచ్చారు, ఇప్పుడు చేద్దాం రండి. ఇదిగో అమ్మ జొన్నపిండి ఈవిడే తెచ్చారు. వేరే మా దగ్గర ఉండదు, నేను చేయను కదా. తెప్పించిన అండి షాపులో అన్న, వద్దు నా దగ్గర తెస్తానన్నారు. ఇదిగో కొంచెం బియ్య పిండి కావాలంటే తీసి పెట్టుకున్నారు. ఈ లోపల వేడి నీళ్ళు పెట్టాను, వస్తా. ఇదిగోండి, జగ చేయి తీయండి. సాల్ట్ తేవాలగా ఇప్పుడున్న బీపీ షుగర్లకు. ఇప్పుడు చూడండి, గరిటివనా? ఇంకో గరిటిస్తా, వేడిగా ఉండండి, గరిటిస్తా. అలా కాదు, నేను గరిటిస్తాను ఉండండి. దాంట్లో చల్లనీళ్ళు పోసేయండి. ఇక పోసేనా? ఇట్లా చేశాక బాగా స్మూత్ గా మంచిగా పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకొని ఇట్లా చేసి పెట్టుకోవాలి. స్మూత్ గా. ఓకే, ముందు చేసి పెట్టుకున్నా ఏం కాదు, అప్పుడే తినేటప్పుడు వేయించుకున్నా కూడా ఏం పర్వాలేదు కదా. లేదు, చేసేటప్పుడే ఇవన్నీ చేసుకోవాలి. అయితే ఒక్క నిమిషం ఆగండి, నేను పొయ్యి చేసి వచ్చేస్తా. అంటించేస్తా, కూర పని ఉంది కదా, మళ్ళీ ఇందులో పెట్టేసుకుని చెప్తాను నేను. ఇది కూడా పెట్టేసుకుంటే ఒకేసారి చేద్దరు కానీ. ఇదిగో చూడండమ్మా, రొట్టెలోకి బీరకాయ ఉంది ఇంట్లో, బీరకాయ పప్పు చేద్దామని ఇప్పుడు వచ్చి రెడీగా పెట్టాను ఇక్కడ.
మీకు చాలాసార్లు చెప్పానమ్మా, బీరకాయ దోసకాయ చేదు చూడాలి, టేస్ట్ చూడాలి, చేదు ఉంటుంది. లేకపోతే పోద్ది, కూర అంతా పోద్ది, చేదు లేదు, బాగుంది. ఎందుకంటే ఇవి రొట్టెలు కదా, పప్పు వేసుకు తిందాం. రొట్టెల్లో నాన్ వెజ్ కూడా వేసి తినచ్చు కానీ బ్రాహ్మలావిడ, అందుకని ఈసారి నేర్చుకుని నాన్ వెజ్ చేసి రొట్టెలు చేస్తా. బాగుంటుందండి, తింటారు, చాలా తింటారు. కాంబినేషన్. అవును, అందరూ తెలంగాణ వాళ్ళందరూ అదే కదా. రొట్టెలే తింటారు. అవును అవును, అదే అంటున్నా. ఈ బీరకాయ కూరలు విడిగా వండితే మా ఇళ్లలో మా అమ్మ అనేది బీరకాయ కూర బిడ్డలకు విరోధం అని. కూర ఒదిగివ్వదు కదా, మళ్ళీ ఏమంటే ఉండదు కదా. దొడ్లో కాసే ఇన్ని బీరకాయలు ఉండేది కానీ ఇంత కూర అయ్యేది. ఇంతే కూర అయ్యేది. అది దొడ్లవి చాలా టేస్ట్ మగ్గిపోద్ది ఊరికే. పాలు పోసి ఉండాలి, పాలు పోసి వండుతాం, పచ్చిశనగపప్పు వేసి వండుతాం. పాలు పోసి చేస్తే మంచి టేస్ట్. ఈ బీరకాయ, గోరుచిక్కుడు, నాచిక్కుడు ఇవన్నీ పాలు అన్ని దొడ్లో బీరకాయలు, సొరకాయలు, వంకాయలు, దోసకాయలు అన్నీ దొడ్లోనే ఉండేయండి. అవునండి. పొట్లకాయ అయితే నా బారు ఉండేది ఒకటి, ఇంత లావున అయింది కదమ్మా. ఇప్పుడు తీసుకొస్తా పప్పు, అవన్నీ మీకు చూపిస్తా. ఇదిగో అమ్మ కందిపప్పు వేసాను చూడండి. న్యాయంగా అయితే నేను వేయించుతా, మీకు తెలుసు కదా కందిపప్పు వండేటప్పుడు ఇవాళ టైం లేదు అందుకని వేయించట్లా. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో అంత కందిపప్పు వేసానుగా, ప్రతి దాంట్లో అంత పెసరపప్పు వేస్తా. ఎందుకంటే ఆ జిగురు వస్తుంది పప్పులో, అది పెసరపప్పు వేసానా. ఇప్పుడు ఇది కడుక్కొచ్చేస్తా. ఇదిగో అమ్మ నీళ్ళు కడిగాను, నీళ్ళు పోసుకొచ్చా కదా. ఇదిగో వేసేసాను కదమ్మా. ఇదిగో అమ్మ కొంచెం చింతపండు వేసాను చూడండి అమ్మ, అది ఓకేనా. ఇప్పుడు కతిమే అన్నీ తీసుకొస్తా ఇక్కడికే. మెంతిపొడి అంతే, ఓకేనా. ఇదిగో పసుపు, ఇవి అయిపోయినాయి కదా. ఇక వస్తా. ఏంటో నా కుటుంబం ఒక్కదాన్నే కదండి, అయ్యో పెట్టుకుంటా చిన్న చిన్న వాటిల్లో. ఇదిగో అమ్మ పచ్చికారం, అది వేసా కదా, వేసాను. ఇదే ఇదిగో అమ్మ, అందులో ఏమి వేయలేదు కదా. ఇదిగో జీలకర్ర పొడి, ఇదిగో అమ్మ ధనియాల పొడి, చాలు. అందులో ఏమి వేయలేదు కాబట్టి ఇలాంటివన్నీ ఇదిగో అన్నీ వేసానమ్మా. ఇలా పైన ఉంచకూడదు, ఇలా లోపలికి వేసేయండి, లేకపోతే పొంగుద్ది. పొంగి కారం గీరం అన్నీ పోతాయి. చాలు ఈ వాటర్ పెట్టాను చూడండి. ఒకవేళ చాలకపోతే పక్కన వేడి నీళ్ళు పెట్టుకుని కొంచెం కలుపుతాం. దానికి ఒక ట్రే తీసుకురాను, పెడతా ప్లేట్. అట్లేమద్దు, డైరెక్ట్ వేస్తాను. అట్లా వేయరాదు, రెండేసి చేయకూడదా? దేనికి దానికే వెయ్యాలా? దానికే చేసుకుంటా చేసేయాలి. అలా చేసి పెట్టుకోకూడదు పూరిల్లాగా. ఓ ముందు ముఖ్యంగా ఇది నేర్చుకోవాలి. అయితే నేను దేనికి దానికే చేసుకోవాలి, దానికే చేసుకొని పెనం వేడి అయిన తర్వాత వేసుకోవాలి. ఉండాలి. ఇది అట్లా కాదు. ఓకే ఓకే. అయితే ఒక్క నిమిషం, ఇది కూడా మంచిగా వేడి ఉంటే మంచిగా వస్తున్నా ఉండండి. ఓకే ఓకే. చూసారా, చాలా ఏళ్ళకైతే గేదెలు ఉన్నాయంటే ఒకటి తర్వాత ఒకటి తినేదంటే శుభ్రంగా తినేవారంట. ఇప్పుడు చాలా నాకు కొద్ది పెట్టా, మా ప్రసాద్ పెట్టా చాలా సంవత్సరాలు నన్ను తిని. నేను నిన్న సూపర్గా చేశా. సునీత గారు చాలా చాలా థ్యాంక్స్. చక్కగా చేశా, గట్టిగా చూడండి, సూపర్గా చేశా. చక్కగా పాత రోజులు గుర్తొచ్చిన నాకు. ఇట్లా ఇరిచి ఆకుల్లో పెట్టి పంపించేవాళ్ళు ఇళ్ళంపట మమ్మాళ్ళు. పెట్టి ఇళ్ళంపట అన్ని ఒక ట్రేలో పెట్టుకెళ్ళేవాళ్ళం, ఒక్కొక్కరికి ఇంత మొక్క. థ్యాంక్ యూ సునీత. ఏంటంటే ఇట్లా చల్లితే ఏంటంటే ఇదంతా పడుతుంది. నీళ్ళు ఇదిగోండి, ఇక్కడ పెట్టే, ఈ నీళ్ళు పెట్టుకోండి ఫ్రెష్గా. ఏదైనా అయితే మనం ఏం చేయాలంటే ఈ తడిని ఇలా రుచుకోవాలి. ఓకే ఓకే. ఒకవేళ ఇట్లా చల్లితే ఏమైతే పొంగుతుంది చక్కగా, స్టవ్ నిండా పడి అలాగా అంతా అదైతుంది. ఇలా రుచుకొని బాగా గాలి కాస్త మంచితనం కదా, బెన్నము బాగా గాలి. ఓ ఇప్పుడు కూడా మళ్ళీ చూడాల పైన ఇంకక్కర్లేదా? ఇంకేం లేదు, తడిగుడ్డ అవసరం లేదు. సిమ్లో పెట్టారు, ఐలో పెట్టిన కొంచెం బంద్ చేసిన అలాగా మంచిగా తక్కువ ఇచ్చిన బాగా. సరే సరే, ఆ వేడే మస్తుగానే ఉంది. చేసుకోండి. ఇక
నాకు ఇది అయ్యేటప్పటికి అన్నం కూడా అయిపోతుంది. ఇలా కొట్టానండి. అది ఇలా కొట్టాలి. బియ్యం పిండి వేసి ఇలా ఉండండి. ఇదేదో దారం పడింది. నేను ఇప్పుడు చూడండి, కొంచెం ఉంచాలి. ఇలా పెడతా. నూనె వేరు కదా, నూనె వేయద్దు. అదే అందుకే నూనె లేని రొట్టె అంటే అందరూ జొన్న రొట్టెలు కొనుక్కుంటున్నారు ఇక్కడ బయట షాపుల్లోకి వెళ్ళి. 30 రూపీస్ 20 రూపీస్ చాలా బిజినెస్ అయిపోయింది. అవును, ప్రతి రోడ్లో ప్రతి సందులోనూ ఉన్నాయి జొన్న రొట్టెల షాపు. అవి మీరు ఎందుకు హాయిగా చేసుకునేటప్పుడు ఊళ్ళో డస్ట్ అంతా రోడ్డు మీద ఊరికే పెట్టుకుని ఇంటికి తరగ డస్ట్ పడుతుంది. ఎలాగైనా తెలియని వాళ్ళు చేసుకోలేక తెచ్చుకుంటున్నారు. కానీ ఆ డస్ట్ అండి అది లేని రోగం. అవును, వాళ్ళు రోడ్డు మీద పెడతారు కదా. అవును, రోడ్డు మీద పెడతారు. ఆ డస్ట్ అంతా మన పిల్లలు పడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే గంజి కూడా పోస్తారండి ఇందులోనా. ఇంట్లో నీళ్లు వేడి నీళ్ళు గంజి పోస్తారు. అప్పుడు టేస్ట్ మారుద్దా? బాగుండదండి. మరి ఎందుకట్లా? ఒక స్మెల్ వస్తుంది, బాగుండదు. వండి మంచి వాటరే పోసుకోవాలి. తీసేనా? ఇలాగే చేశాను. ఇలాగే ఇరిగిపోతున్నాయి. ఒకసారి చూసాను నేను. ఒకసారి తెచ్చుకుంటే ఇలాగే ఇరిగిపోతుంది, పెళ్ళపెళ్ళాడిపోయి. అందుకోసం ఆడితే తినలేమని నాకు ఇది. మంచిగా ఉంటాయి. సద్ద రొట్టె అయితే నెక్స్ట్ రోజే బాగుంటది. అదే ఒకవేళ మనం చల్లగా అయిందంటే మళ్ళీ ఇట్లా పెంట పెట్టుకొని ఇట్లా వేడి చేసుకొని అది పెనమే పెట్టి వేడి చేసి తినేసేయచ్చు. ఆరిందనే ఫీలింగ్ ఏం లేదు. ఓకే ఓకే. ఆ చివర్లు అట్ట కొట్టాలి. ఇక్కడ కూడా ఇలా కొట్టుకోవచ్చా? తీసేద్దామా? ఇది ఇంకా కావాలా? అవును అవును అవునులేండి. తర్వాత తెచ్చుకుంటాం. ఏమైంది? ఉండండి ఉండండి ఉండండి. అది తీసేనా? ఇందులో వేసేనా? ఇటు ఇవ్వండి. అయిపోయింది కదా ఇది. ఇదిగో ఇందులో వేసి పెడతా. ఇదిగో ఇందులో వేసి సూపర్గా కట్టి పెడతా. అంతే. నీళ్ళు వేసి మనం ఏంటంటే నీళ్ళు చల్లుకోవచ్చు, కానీ ఇదంతా పడి స్టవ్ అంతా పాడవుతుంది. ఓకే. అందుకోసం చల్లే వాళ్ళనే చూసాను నేను. చల్లే వాళ్ళని చూసి కానీ గుడ్డతో కూడా పెట్టుకోవచ్చు. గుడ్డతో కూడా ఇలా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే బాగుంటుంది. నీట్గా ఉంటుంది స్టవ్. స్టవ్ నీటిదే ఉందిలేండి. అట్లా తర్వాత తుడుచుకుంటాం. అవునులే అవునులే. చాలా మంది ఇట్లా తీసి నీళ్ళు ఇటు చల్లుతున్నారు. చూసా. కొంచెం నీట్ గా చేసుకుంటే మనం చూపించేది నీట్ గా చూపించాలి. అదే అదే వాళ్ళ ఆప్షన్. అవునులే. మనం చూపించేది అలా చూపించాం అనుకోండి, వాళ్ళు వేరేలాగా చేస్తారు. ఇట్లా ఆ వేడిని పోనీయొద్దు అనమాట. పిండి వేడి తగ్గొద్దు. కొద్దిగా కాళ్ళు అంక తీయాలి. నేను తీను ఊరికి ఎలా అంటున్నా. విరిగిపోద్ది. దీనికి జిగురు అనేది ఉండదండి? ఉంటది. ఎందుకుంటది? మనం పట్టించిన జిగురు ఉంటది. అంటే చాందాల పిండి అయితే షాపులలో ఉంటే జిగురు ఉండదండి. అదే అదే. జిగురు ఉండకుంటే ఇరిగిపోతుంది. అదే అదే. మీరు ఇంట్లో రోజు చేయాలండి? మీకు రోజు నేను చేసుకుంటాను, ఎవరు తినరు. ఓహో. నేను చేస్తుంటే మా కోడలు ఇష్టపడతాను. ఓకే ఓకే. రాత్రి మా మరిది వాళ్ళందరూ వస్తేనే కొట్టాను. చేద్దాం అనుకున్నా కానీ మిగిలలే. అయ్యో, ఇంకా అయ్యో చేసి చూడాలి కదా నేను. ఇప్పుడు చూడండి. ఓకే. ఇది పచ్చజొన్నలు. పచ్చజొన్న, తెల్లజొన్న కూడా ఉంటుంది. ఓహో. తెల్లజొన్న రబ్బీ జొన్నలు అన్నంగా విన్నారా? తెల్లజొన్న లావుంది రబ్బీ జొన్న అంటారు. అలాగే నాకు తెలియదు. ఎర్ర నేల అక్కడ నల్లనే నేలలో పండుతాయి. ఓహో, చాలా బాగుంటాయండి అవి. ఓకే ఓకే. ఇట్లా స్వీట్ గా ఉంటాయి. ఇదేమో ప్యూర్ పచ్చజొన్న. ప్యూర్ పచ్చజొన్న, అందుకే పచ్చగా ఉన్నాయి. అదే అదే బాగున్నాయి. కానీ చేతులు లాక్కొస్తే ఏమన్నాడండి? ఎందుకంటే ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి చేసేవాళ్ళు. ఒకరొకరు 2-3. ఇది పెద్ద చాకరీ కదా. పిసికి పిసికి మళ్ళీ చేసి ఇలా చేసి స్మూత్ వచ్చిందాక విసుకుతే అది చక్కగా వచ్చింది. మంచిగా వస్తుంది. అవునవును, చక్కగా జాగ్రత్త చక్కగా ఉంది. కలపడమే ముందు ఇది. కలపడం బాగుంది. అప్పడాల కర్త కూడా పని లేదు. చేయొచ్చండి. వేడి వేడి ఉంటే స్నానంలో కొంచెం చేసి ఇట్లా చేస్తే అంతే. అప్పడాల కర్త కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, ట్రై చేయొచ్చు. అదే అదే. కొంతమంది అడ్డోగా పిండి పోసి ఇక్కడింత పోస్తారు. అలా పోయకుండా నీట్గా అదే అదే చేసుకోవచ్చు. అట్లా
మామూలుగా మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో అంతే. అలా కాలవండి. తిరగాలనుకున్నప్పుడు ఇట్లా అదే అంటున్నా దగ్గర అనుకుంటా. కొంచెం వేయండి పిండి. అదే అదే వేసేయండి. ఇంతేనా? దీన్ని తిరగక్కర్లేక. ఓహో, ఆ ఏళ్లతో కొట్టండి. సైడ్ లో కాల్చుకోవాలండి. అదే అదే సైడ్లో కాదు, అది మధ్యకు కాలవద్దు, మాడుతుంది. దీన్ని తిరగేయకూడదు. రెండు తిరిగాయతో ఓహో, ఈ రకంగా ఓ తిప్పాలి. తిప్పుకుంటా ఇట్లా ఇది మనం ఈ అది ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది కదా. ఈ కొనలు ఇలా అనండి. వస్తుంది లేదు. అదే కొడుకేంటి న్యూరోఫిజిషియన్, కోడలేమో సంతాన సాఫల్య కేంద్రం. అదే ఉంటాయి కదా బోర్డులు. ఇప్పుడు ఎవరికైనా సక్సెస్ లో ఉన్నారండి. మా కోడలు అన్నిటికీ సక్సెస్. పిల్లలు కలిగిన అమ్మలు ఉన్నారా? అబ్బో, చాలా సక్సెస్ఫుల్. ఇద్దరు బాగా కష్టపడండి. ఓకే ఓకే. అబ్బాయి కూడా మంచి సక్సెస్ఫుల్ రన్ అయిపోయింది హాస్పిటల్. ఓకే ఓకే. సక్సెస్. ఎక్కడండి? మహబూబ్నగర్. మా నేటివ్ ప్లేస్ మహబూబ్నగర్. ఓ, మహబూబ్ నగరే. సూపర్ స్పెషాలిటీ తిరుపతి సిమ్స్ లో చేశాడు. ఓకే ఓకే. తిరుపతిలో నిమ్స్ లో సిమ్స్. ఓ, సిమ్స్, నిమ్స్, కిమ్స్ ఇన్నున్నాయా? బో, నాకు తెలియదు. సూపర్ స్పెషాలిటీ నిమ్స్, కిమ్స్ తెలుసు. సిమ్స్ చాలా ఫేమస్ అండి తిరుపతిలోనా? అయ్యో అంతా. మా అబ్బాయికి కాన్వికేషన్ అయినప్పుడు 20 మంది వేద మంత్రాలతోటి సర్టిఫికెట్ ఇచ్చారు. ఓకే ఓకే. ఉండండి 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 ఉండండి. జున్ను పట్టింది. ఓకే ఓకే. చెయ్యి అంటుకుంటుంది. మీరు ఎట్టెళ్ళండి. ఈ పెనం అమ్మో అంటుకుంటుంది. సర్ర మడుతుంది. పెద్ద మందం పెనం. అయితే నేను ఇట్లా నీళ్లు చల్లడం చూపిస్తా చూడండి. క్లాత్ ఎక్కడ? ఈ నీళ్ళే. అది నీళ్ళు చల్లటమే చూశాను నేను. అది నీళ్లు చల్లుకుంటే ఓకే. ఎందుకమ్మా? ఇదిగో పప్పు చక్కగా ఉడికింది. ఇందులో కొంచెం నీళ్లు తీస్తాను, ఉండండి. కానీ బాగానే ఉన్నాయి లేండి. ఒకసారి పెట్టేస్తే అలా ఇదేం ఈ మాత్రం ఉండకపోతే పప్పు బాగోదండి. ఇదే వచ్చినాయి. ఇదిగో ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా. అది ఇదిగో అయ్యా చూడమ్మా, కల్లుప్పు వేయలే నేను, అందుకే సాల్ట్ వేసా. ఎందుకంటే ముక్కలు మెత్తబడిపోకూడదు. చక్క బీరకాయ ముక్కలు కనిపించాలి, అప్పుడే బాగుంటుంది. పెసరపప్పు కూడా వేసా కదండి, అంత గట్టిగా ఉంటే కాసేపటికి గట్టి పడిపోద్ది. అందుకని అట్లా నీళ్లు పోస్తా. అది ఓకే. ఇగమ్మా ఈ వాటర్ కూడా పోసేస్తున్నా చూడండి. అంతే. షహా, ఇదిగో చూసారా, సూపర్గా ఉంది. ఇక దీన్ని ఇప్పుడు తిరగమాత వేసేస్తా. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాను కదమ్మా. ఇదిగో ఇవన్నీ మామూలే నేను వేసేవి, పప్పులు వేయను కదా మీకు. ఇగో చూడండి ఆవాలు వేసా, అంతే. ఇదిగో ఎండుమిరపకాయలు వేసానమ్మా, ఓకేనా. ఇదిగో వెల్లుల్లిపాయ తిరగమాతలో వేసా. ఇదిగో అమ్మ జీలకర్ర, అది వేసా. అన్నీ అయిపోయినాయి, ఎల్లుల్లిపాయలు ఆవాలు అన్నీ అయిపోయినాయి. ఇదిగో ఇంగు వేస్తున్నా. అది ఏమి ఉండదండి, సూపర్గా ఉంటుంది. మీరు చూడండి మాది కూడా. ఇదిగో కరివేపాకు చూసారుగా అమ్మ, కొంచెం ఆవాలు వేసాను, అంతే. ఇదిగో ఇదిగో అమ్మ చూసారా, ఇదిగో మూత పెట్టేసా. ధనాలు వెంటనే తిరగమూత వేయగానే మూత పెట్టుకోవాలి, తెలిసిన పనే కదా అది. ఇదిగో చూసారా, ఇందులో కూడా పోసేసా. ఎట్లా ఉందో చూసుకోండి, సూపర్గా ఉంది. మూత పెట్టేద్దాం. ఓకే ఓకే అమ్మా, రెడీయా? మొన్న 10 మందిలో పాట పాడాను కదమ్మా, ఏం సినిమా అన్నారు కదా, ఆనంద నిలయం. ఓకేనమ్మా, ఈరోజు మళ్ళీ మొదలు పాడాలి కదా, అందుకని సిరి సంపదలు. నా చిన్నప్పుడు వచ్చిన సినిమా, మీకు తెలుసో తెలీదో, తెలియకపోతే మీరు కొట్టండి నెట్లో. సిరి సంపదలు అని ఎప్పుడో ఏనాటితో సినిమా అనమాట అది. అందులో ఏదో పాడతా ఒక పాట.
ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి, ఆ కారణమేమి చెలి, వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి. ఓ మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానేవు, ఆహా ఆహా ఆహా. మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానేవు, మదిలో మెదిలే మాట తెలియనని మానేవు వెండి వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి. కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చి మార్చేవు, కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చి మార్చేవు, చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుసునని జడిసేవు వెండి వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి. అలుక చూసి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు, అలుక చూసి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు, నీ నల్లని జడలో మల్లె పూలు నీ నవ్వున కద్దం చూపేను వెండి వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి. ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి, ఆ కారణమేమి చెలి, వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి. ఓకేనమ్మా, ఏదో పాడేశాను, బాగుందా? అదిగో ఇదిగో చూడండి, అది తినండి ముందు, నేను వేసుకుంటా. ఇదే ఇది వాక్కాయ పచ్చడి పెట్టానండి, ఒకసారి చూపించమ్మా వాళ్ళకి. ఇప్పుడే తీస్తున్నానమ్మా, చూడండి. ఆ రోజు పెట్టా కదా. ఏంటది? పల్లె వాక్కాయ అండి. వాక్కాయని ఏమంటారు? పల్లీలా? కాదండి, కాయలు. ఏం కాయలు? పప్పులో వేసుకుంటాం. తర్వాత వేసుకుంటా అన్నంలో. సూపర్గా ఉంది. ఉప్పు లేదు కదా? ఉప్పే అయినా ఇక్కడ పప్పు ఉందిగా, అందుకే ఎక్కువైతుంది. అవునవును, బీపీ కదా. ఆరోగ్యానికి సూపర్. అన్నంతో పని లేదు కదా, నూనె లేదు. నూనె లేదు. అన్నం తినకుండా ఇవే తినేవాళ్ళు 2-3 తినేస్తారు కదా. కానీ బాగుంటుందండి, అట్లా ఆకలి అనిపించదు. అవునవును, తెలంగాణలో బాగా తింటారు. తెలంగాణ వాళ్ళే తింటారు. ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారుగా. ఇక్కడికి వచ్చినాక మా వాళ్ళని నేర్చుకున్నారులేండి ఇక్కడ వంటలు. మీరు ఎంతసేపు ఇడ్లీ, దోశ, పూరి, పెసరట్టు కూడా తింటారా? పెసరట్టు, ఉప్మా. మేమేమో మేము నేర్చుకున్నాము ఇడ్లీ, దోశ. నిజంగా కూడా ఎప్పుడు తినేవాళ్ళు కారండి తెలంగాణ వాళ్ళు. ఓహో, తినేవాళ్ళు గారు, ఈ మధ్య కాలంలో తింటున్నారు. నేను అన్నం ఎలా తింటానంటే నవలను, ఎందుకంటే చాలా మెత్తగా వండుకుంటా, అలవాటు. ఇప్పుడు చూడు, నవ్వులే నవ్వుళ్ళు. నవలను తినడమే మంచిదని. అలాగా, ఎక్సర్సైజ్ కదా, నవ్వులు తినడం మంచిది. మరి ఎక్సర్సైజ్ కదా, నోటికి ఎక్సర్సైజ్. నచ్చిందంటారా? థ్యాంక్స్. సూపర్గా ఉంది. మా పప్పు అన్నంలో కూడా వేస్తున్నారుగా. ఇంకోటి పెట్టాం, మీకు అన్నమే పెడతాం. కొంచెం ఎక్కువ తక్కువ తిండి. అంత పచ్చికారం అన్ని పచ్చిమిరకాయలు వేసేటప్పుడు మీరు కారం ఎక్కువైపోద్ది అనుకున్నారు కదా. మామూలుగా అవ్వదు. ఇవన్నీ వేసాం కదా, చింతపండు. ఏంటి తెలియలే, సౌండ్ రావట్లేదు నాకు. నేను పెట్టేసుకున్నాను. చాలా మాడింది. నేను చూడలే, ఏంటి సౌండ్లు రావట్లేదు పెద్దగా. అన్నా కదా నేను. పర్వాలేదులేండి.
అడుగు వాసన కూడా రాలేదు. అడుగు తీసేయండి. తీసేసినాను. తీసేయండి. ఇది తీసేసినాను. మేము తింటాం. డైరెక్ట్ నెయ్యి వేసుకొని తింటామండి. ఇదే మర్చిపోయి పప్పులో నెయ్యి వేసుకోవాలిగా మీరు. వస్తున్నా, కొంచెం నెయ్యి వేసుకోండి. బీరకాయ ముక్కలు మీలో నట్టు పెట్టాను, ముక్కలు ముక్కలుగా చూసారా. బీరకాయ సోరకాయ తినాలటండి. అది ఎత్తు తాగిస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ టైం తాగిస్తున్నా ఉన్నారు. అయినా మీ పెద్దవాళ్ళు తాగేవాళ్ళు కదా, మీ పెద్దవాళ్ళు తాగేవాళ్ళు కదా. ఒక్కరిని కూడా ఎత్తు తాకుండా వదలట్లేదమ్మా వాళ్ళ మధ్యాహ్నం. చూసారా, వదిలేదేలే. అది అయిన తర్వాత వేసుకోవాలి. అది అమ్మయ్యా. కుర్చీ వెంటనే తోసేయాలి. అవునా? లేవగానే. కొన్ని రూల్స్ ఉంటాయి. అది లేచారు కదా, ఈ ప్లేట్ నేను తీసుకెళ్ళాలి, మీరు తీసుకెళ్ళకూడదు. కుర్చీ లేవగానే తోసేయాలి. ఇదిగో ఇట్లా ఎవరో కూర్చుంటారు, వచ్చి పడిపోతాడు వచ్చి. వాషింగ్ ఇక్కడ ఇదే వాషింగ్ ఇక్కడ వెళ్ళండి. ఇప్పుడు అనండి. అన్నదాత సుఖీ భవ, తిన్నదాత విజయ్ భవ. విజయ దుర్గాకి. ఇంకోటి ఏంటంటే, నాకు ఒక బ్రాహ్మణ ఆవిడకి నేను ఈరోజు భోజనం పెట్టా. అది నాకు చాలా సంతోషం. ఎప్పుడంటే బ్రాహ్మణులకి నాకు బాగా అవినాభావ సంబంధం. పుట్టిన దగ్గర నుంచి నేను పెళ్ళి వెళ్ళే వరకు బ్రాహ్మణుల ఇళ్ళలోనే ఉన్నా, చుట్టూ బ్రాహ్మలే. అందుకోసం నాకు బాగా ఇష్టం. అందుకని నాకేమి బ్రాహ్మణులు పెట్టడం ఎంతో సంతోషం. ఒక బ్రాహ్మణ ఆవిడ వచ్చి మన ఇంట్లో భోజనం చేశారు ఈరోజు. హ్యాపీ. ఏమేమి చెలి వింత కాదు నా చెంతనున్నది, నిండు వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి. ఓకేనమ్మా, ఈ పాట పాడాను కదా, చూడండి బాగుంటుందేమో. ఏదో శక్తి కొలది అన్నట్టు పాడుతున్నా. పప్పు బాగుంది, మీ రొట్టెలు బాగున్నాయి, నా పాట బాగుంది, మజ్జిగ బాగుంది మీకు. ప్లేట్ ఎత్తి తాగారు. ప్లేట్ ఎత్తి తాపా. అదనమాట. ఓకేనమ్మా, ఒక ఫ్రెండ్ చక్కగా భోజనం చేశారు నాతో పాటు. అప్పుడప్పుడు ఒక్కొక్క ఫ్రెండ్ వస్తారు, చూస్తున్నారు కదా మీరు. అయ్యో భలేవారండి మీరు. అసలు ముందుకు వచ్చి మా ఇంటికి వచ్చి రొట్టెలు చేసి పెట్టారు. అది చిన్న విషయమా? ఇంకా అయ్యో హెల్ప్ చేయడానికి వచ్చారు కదా, అదేలా. ఓకే అమ్మ, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్. మా వ్యూవర్స్కి బాయ్ చెప్పారా? ఓకే, అప్పుడే చెప్పారు.